వినాయక చవితికి వినాయకుడు వెనక బ్యాక్‌డ్రాప్‌లా పెట్టడానికి బయట కర్టెన్స్ అవి కొనకుండా ఈజీగా మనమే ఇంట్లో చేసుకునేలాగా 10 నిమిషాల్లో ఎవరైనా చేసుకోగలిగేలాగా బ్లౌజ్ పీస్‌తో ఒక డీఐవై చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్‌ని ముందుగా ఐరన్ చేసుకోండి నీట్‌గా మడతలు ఏమీ లేకుండా సాఫ్ట్‌గా ఉండేట్లు. తర్వాత సింపుల్‌గా మీకు వచ్చిన ముగ్గు ఏదన్నా ఒకటి బార్డర్ లాగా ఈ చుక్కల ముగ్గు ఫస్ట్ నేను చాక్ పీస్‌తో వేసుకున్నాను. తర్వాత మధ్యలో కూడా ఒక ముగ్గేసేసుకున్నాం. ఇది ఇలా పర్మనెంట్‌గా ఉండిపోవాలి అంటే ఏదన్నా మనం ఫ్యాబ్రిక్ పెయింట్‌తో వేసుకుంటే అలా ఉండిపోయిద్ది. వాష్ చేసినా కానీ పోదు. కానీ పెయింటింగ్ రాని వాళ్ళు కానీ, లేదా పెయింటింగ్ వేసుకోవడానికి టైం లేకపోయినా ఈజీగా మీకొక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది 10 నిమిషాల్లో మీరు ఈజీగా చేసేయొచ్చు. అండ్ అందంగా ఉంటది వేసుకోవడానికి కూడా. అదేంటంటే మన ఇంట్లో క్రేయాన్స్ ఉంటాయి కదా! పిల్లల క్రేయాన్స్. సో, ఆ క్రేయాన్స్ తీసుకొని ఆ చాక్ పీస్‌తో వేసుకున్న దాని మీద నీట్‌గా మళ్ళీ క్రేయాన్‌తో ఏసేయండి. క్రేయాన్‌తో వేసేసిన తర్వాత ఒక స్పాంజ్ తీసుకొని ఆ చాక్ పీస్‌తో వేసిన డిజైన్ అంతా చెరిపేసేయండి. ఇది ఉతికినా పోకుండా ఉండాలంటే ఒక సింపుల్ ట్రిక్. ఏం లేదండి డిజైన్ అంతా ఏసిన తర్వాత బ్లౌజ్ పీస్‌ని వెనక్కి తిప్పి నీట్‌గా ఐరన్ చేసేస్తే ఇంక ఈ డిజైన్ స్టిక్ అయిపోయి ఉందనమాట. నేను దీన్ని ఉతికి చూశాను. ఇదేమీ పోలేదు. డిజైన్ అలాగే ఉండిపోయింది. పెయింట్ ఏసి కష్టపడే కన్నా ఇది ఈజీగా ఉంది కదా! మనకి ఈజీగా చాక్ పీస్‌తో ఏసేసినట్లు ఏసేయొచ్చు క్రేయాన్‌తో అయితే. మీకెలా కావాలంటే అట్లా డిజైన్ ఏసుకోండి. తర్వాత నేను కొంచెం ఫెస్టివ్ లుక్ ఉంటది. కొంచెం బావుంటదని కుందన్స్ అంటించాను వీటన్నిటికి. అక్కడక్కడ కుందన్స్ అంటించాను. అంతే 10 నిమిషాల్లో ఖర్చు లేకుండా ఈజీగా ఒక సింపుల్ బ్యాక్‌డ్రాప్ మనకి రెడీ అయిపోయింది. ఇది వినాయక చవితికనే కాదు మన ఇంట్లో జరిగే ఏ పూజలు, ఫంక్షన్స్‌కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ డీఐవై మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.